అద్భుతములు చేయు దేవుడవు అని దేవుని వాక్యములు రాయబడినది. కాబట్టి తండ్రి, ఇంతవరకును కూడా వారి కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో దేవా మీరు వారికి చాలిన దేవుడు గుండి దయగల తండ్రి, ప్రతి విషయంలో వారిని విడిపిస్తూ, తప్పిస్తూ, బలపరిచి నడిపిస్తూ వచ్చిన దాని కొరకై స్తోత్రములు. ఈ రాత్రి ప్రభా మరి ఈ యొక్క కృతజ్ఞత కూడిక, ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కలిగి ఉండటానికి కూడా మీరు చూపిన నీ ప్రేమ కొరకై ఉన్నారు. దేవుని బిడ్డలమైన బెత్లెహేము ఎఫ్రాత ద్వారా దేవుని ప్రజలముగే స్థలంలో ఈ యొక్క కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి మీరు అనుగ్రహించిన గొప్ప సమయం కొరకై వందనాలు, స్తోత్రాలు. మహిమార్థంగా జరిగిస్తురండి. ప్రతి విధమైన శత్రు కార్యములన్నింటినీ కూడా మీరు లయపరచండి, బలహీనపరచండి, భంగపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకి తండ్రి పాడేవారిని బట్టి స్తోత్రములు. తిరిగి నమ్మదగిన దేవా చేరవచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకెవరైనా ఈ యొక్క ఏర్పాట్లు రానై ఉన్నారు, అట్టి ప్రజలను కూడా దేవా మీరే త్వరపెట్టి నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆది అంతము మీరై ఉండి మహిమార్థంగా ఈ యొక్క కృతజ్ఞత కూడిక జరిగిస్తున్నారు. ఈ కుటుంబాన్ని బట్టి వందనాలు. దయగల తండ్రి, వారందరి పట్ల మీరు అనుగ్రహించిన ప్రతి మేలు కొరకిస్తూ ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా మీరు స్వస్థత ఇచ్చి, మీరు బాగు చేసి, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తూ వచ్చిన దాని కొరకు స్తోత్రాలు. దేవా వారి రక్త సంబంధికులను బట్టి కూడా ఉన్నారు, వారు రాగలిగినారు. వందనాలు, స్తోత్రాలు ప్రభు. వాక్యం ద్వారా వారిని పురుకొల్పండి, మీరే ప్రోత్సహించండి, మీరే ధైర్యపరచండి, మీరే బలపరచండి, నడిపించవలసింది కూడా ప్రార్థన చేస్తాం. దేవా ఈ బలమైన హస్తాలకు అప్పగించు, ఈ కృపను మెడుగా కోరుకోవచ్చు. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 242 పాడబడదాం. పాట సంఖ్య 242 240. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనం ఉత్సాహించాలి. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే
సేవింతుము పాత్రులముగా సేవింతుము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాతులముగా సేవితుము పాతులముగా సేవితుము సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని పాతులముగా సేవితుము మనకారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మనకారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు కనపరచెదము సాటించెదనిలలో దినమెల్లా పాడుచు కనపరచెదము సాటించెదనిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాతులముగా సేవితుము పాతులముగా సేవితుము నూతన కార్యములు చేయువాడు ప్రభువా చేయకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువా చేయకరుడు బలమగు కార్యములు చేయువాడాయ ధైర్యముగా పాడుదం బలమగు కార్య
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెంతో వాగ్దానములిచ్చే మనమను గావించితివి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను గావించితివి ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాలించెదము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాలించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము పాట సంఖ్య 259 257 పాట సంఖ్య 259 మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పాను మాకు మేము భయపడము ఇక మేము భయపడము కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము దైవ ప్రస్తులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే దైవ ప్రస్తులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే దివారాత్రులు దేవుడే కాయును మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు
కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతోనుండా. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతోనుండా. ఏ గడి అయినను విడువాక కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి. బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి. పలు విధములుగా కాపాడు మమ్ము, మేము భయపడము, ఇక మేము భయపడము. కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. జీవుడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు. కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు. కనుక గగనము కాపాడు నేప్పుడు, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపడ. జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపడ. దేవుడ సంగిన ఈవులనే చూసు, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభు. ఇహమందు మన శ్రమలన్నీ
మహిమకు మార్చెడు ప్రభు మహిమా పరచి లోకేదమిలలో మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము. చివరిగా పాస్ సంఖ్య 230 పాడతాం. 230 228 ఎంత జాలి యేసువా ఎంత ఎదిగి ఊహించలేను ఎంత జాలి యేసు. చివరిగా పాస్ సంఖ్య 230 228 ఎంత జాలి యేసువా ఇంత యూహించలేను ఎంత జాలి యేసువా హానికరుడని సకుడను దేవదూషకుడను నేను హానికరుడని సకుడను దేవదూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా రక్షకుల నాకు బదులు శిక్షణను భరించినావు రక్షకుల నాకు బదులు శిక్షణను భరించినావు సిలువయందు సొమ్మసిల్లి సిలువయందు సొమ్మసిల్లి సావందివి నాకై ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా ఏమి అర్పించగలను ఏమి లేని వాడనయ్యా ఏమి కర్పించగలను ఏమి లేని వాడనయ్యా రక్షణంపు పాత్రనేతి రక్షణంపు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా నీదు నామమునకు ఇయ్యలు భయపడేడు వారి కొరకై నీదు నామమునకు ఇయ్యలు భయపడేడు వారి కొరకై నాదుడా నీవిచ్చిన
నేను బ్రతుకు దినములన్నీ క్షేమమెల్ల వేళలందు నిశ్చయముగా నీవు నాకు నిశ్చయముగా నీవు నాకు ఇచ్చువాడ ప్రభువా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా నాదు ప్రాణమునకు ప్రభువా సేవా దీక్షువాడ నీవు నాదు ప్రాణమునకు ప్రభువా సేవా దీక్షువాడ నీవు నాదు కాపరివి నీవు నాదు కాపరివి నీవు నాకు లేని లేదుగా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా అందరిలో అతి శ్రేష్ఠుడా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడేదా ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా బైబిల్ చదవబడింది. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో ఉంది. తొంభై రెండవ కీర్తన
మొదటి వచ్చిన వాళ్ళని కలిసి ఉన్నాం. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువు. 92వ కీర్తన 3 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. మరొక భాగం చూద్దాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము పేజీ నెంబర్ 374. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము పేజీ నెంబరు 374, 17వ వచనము మధ్య భాగము. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. అమర్ చూద్దాం అందరం కలిసి దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయము దేవుని బిడ్డలారా 17వ వచనము మధ్య భాగము చూడండి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. అందరూ కలిసి చదవండి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోడి, యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. ప్రభు సహాయం కొరకు మనము ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన ప్రేమైన పరిశుద్ధుడు అయిన తండ్రి, దయా వాత్సల్యత కృపా కనికరములు గల దేవా, మారని మార్పు లేని నిత్య మహిమలో వసిస్తూ ఎవరును సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచున్న దేవుడు, ఇప్పుడును యుగమునకు పూర్వము సర్వయుగములలో కూడా నివసించుచున్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు. ఈ రాత్రి మా ప్రియులు ఆనందరావు గారిని బట్టి, యేసుమక్కను బట్టి స్తోత్రాలయ్యా దేవా. వారి గృహం వద్ద ఈ థ్యాంక్స్ మీటింగ్ కృతజ్ఞత కూడిక, స్తుతి కూడిక కలిగి ఉండటానికి మీరు చూపిన మహోన్నతమైన నీ ప్రేమ కొరకై వందనాలు. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నము ఎరుగుదము అని రాయబడినది. దేవా, యాత్ర జీవితంలో ఇంతవరకు మీ కుటుంబం పట్ల ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా మీ కృపా కాపుదలించి మీ రెక్కల నీళ్ళలో వారిని భద్రపరిచి దయగల తండ్రి ఇంతవరకును దేవా మీరు చూపిన మేలు కొరకై వందనాలు, చేసిన మేలు కొరకై స్తోత్రములు. కాబట్టి దయగల తండ్రి వారు కృతజ్ఞత స్తుతి చెల్లించే ధన్యత వారు అనుగ్రహించినారు ప్రభావ. మరి ఈ యొక్క కృతజ్ఞత కూడికను బట్టి ఇంతవరకు కీర్తన ద్వారా మీ నామాన్ని మేము మహిమపరచున్నాము. తిరిగి దయగల తండ్రి వాటి భాగం కొరకై మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని పట్టుకున్నాను. కొన్ని మాటల్లో కుటుంబానికి పురుకొరకు దయగల తండ్రి మీరు చేసిన మేలు చేయబోతున్న మేలును బట్టి కూడా స్తోత్ర. వారు గ్రహించి మీరు కోరిన రీతిలో సాధ్యమైనంత వరకు జీవించి అత్యధికమైన విజయాన్ని పొందటానికి కూడా మీరే దయ చూపిస్తున్నారు. ప్రభావం వచ్చిన వారందరూ దేవా మీ బిడ్డలు ఆత్మీయ అక్కరకులని మీరే వారితో మాట్లాడి వారి హృదయాన్ని ఇంటిపరచండి. దయగల తండ్రి శ్రీని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీ శిలో చాటును మరుగుపరచు, మీ పాత్రగా పనుముట్టుగా నిలవబెట్టి మీరే బలపరిచి వాడుకున్నామని మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకే ఆరోపింపు చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వెళ్తున్నాము తండ్రి, ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి భాగం చదువుదాం. 92వ కీర్తన మొదటి 2 వచనాల్లో రాయబడినటువంటి మాట, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. కాబట్టి లోకంలో ఏదైనా మంచి అనేది ఉన్నది అంటే అది ఒక దేవుణ్ణి స్తుతించటం తప్ప మంచిది అనేది ఏది కూడా లేనే లేదు. డేవిడ్ రాజు, దానియేలు రాజు, డేవిడ్ రాజు, సామ్యూయల్ రాజు, డానియేలు రాజు, మీ ఇద్దరు ట్విన్స్ కదా. అంటే ఉన్న అబ్బాయి మీ తమ్ముడా? ఇక్కడే ఉన్నాడు ఆంధ్రాలో వచ్చినప్పుడు. చూడండి, ప్రియమైన వారులారా, యెహోవాను స్తుతించడం మంచిది. కాబట్టి దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుణ్ణి మనము స్తుతించాలి అంటే బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల నీడలో కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా ఆయన కాచి కాపాడిన దానిని బట్టి ప్రభువును స్తుతించాలి. దేవుని వాక్యంలో 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో భక్తుడైన దావీదు ఆయన తన ప్రాణంతో చెప్పుకున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకమని రాయండి. వాస్తవమే. ఇప్పుడు మీరు మనం అనుకోవచ్చు దేవుడు మనకి ఏమి ఉపకారం చేసినాడు అంటే గమనించాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఆరంభం నుండి డిసెంబర్ నెల ముగింపు వరకు కూడా దేవుడు ఆయన తన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో మనకి ఆశ్రయం ఇచ్చి కాపాడి భద్రపరిచి ఇంతవరకు సజీవులుగా ఉంచిన దానిని బట్టి ప్రభువుని ఏం చేయాలంటే మనము స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో రాయబడింది, మొదటి దశలోనికి 5:16-18 వచనంలో ఉంటుంది, ప్రతి విషయమునందున దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమునందు, అది కష్టములోనైనా, సంతోషములోనైనా, బాధల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఇరుకుల్లోనైనా, ఆనందములోనైనా, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మంచిది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట తలంపుగా దేవుడు ఈ కుటుంబం పట్ల ఇంతవరకు ఆయన చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలు ఉపకారములను బట్టి ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి ప్రభు మీ పట్ల చూపిన ఆ ప్రేమను బట్టి దేవునికి ఎంతైనా మీరు వందనస్తులు రుణస్తులు. దేవునికి ఎంతైనా మీరు వందనస్తులు రుణస్తులు. దేనిని బట్టి అంటే ప్రభువా నిజమే, ఈ సంవత్సరము ఆరంభం నుండి ముగింపు వరకు కూడా మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకు ఏంటా మేలంటే ఇంతవరకు మనలను దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాపాడి సజీవులుగా ఉంచడమే ప్రభు మన పట్ల చేసినటువంటి ఆయన మేలు ఉపకారం. అందుకు యెహోవాను స్తుతించుట ఎంతైనా మంచిది. ఇక 2వ తలంపుకి వస్తే మనము రండి చదువుదాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయము 17వ వచనము మధ్య భాగంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, చూడు, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. యెహోవా అంటే ఎవరంటే అయినా ఉన్నవాడు అనువాడు, మహాదేవుడు, ఈయన గొప్ప దేవుడు, కోటాను కోట్ల
దేవదూతల మధ్య నిత్యము కూడా గాన ప్రతి గానముల చేత ఆరాధించబడుచున్న దేవుడు ఎవరంట? యెహోవా. ఈయనే అల్ఫా, ఈయనే ఓమేగా, ఈయన జీవించువాడని బైబిల్ సెలవిచ్చే మాట. ఆయన సర్వశక్తి గల దేవుడని బైబిల్ సెలవిచ్చే మాట. ప్రియమైన వాళ్ళ తన వాక్కు ద్వారా సమస్తాన్ని సృజించినటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి యెహోవా అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి గల దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. ఈ మహాదేవుడు, ఈ సర్వశక్తి గల దేవుడు, ఈ గొప్ప దేవుడు మీకు తెలియజేసే మాట ఏంటంటే, చూడండి అక్కడ రాయబడిన మాట, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. చూచెదరు అంటే ముందున్న దినాల్లో జరగబోయే దానిని గురించి దేవుడు తన దాసులైన వారికి తెలియజేసే మాట ఇది. సందర్భం ఏంటి అనేది మనం గమనిస్తే, యోధా రాజైన యెహోషాపాతు కాలంలో యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో ప్రియమైన వాళ్ళ యోధా రాజ్యం మీదకి కొన్ని రాజ్యాల వారు దండెత్తి వచ్చినటువంటి సందర్భం ఉంది. అక్కడ చూడండి 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీలు, మోయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు ప్రియమైన గమనించాలా, ఎన్ని తెగలవారంటే దాదాపు 4 తెగలవారు. ఈ 3 తెగలవారు, 4వదిగా చూడండి సేరు మన్యవాసులు అంటే 4 తెగలవారు యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చినట్లు బైబిల్ సెలవిచ్చారు. దండెత్తి వచ్చినప్పుడు వాస్తవంగా యెహోషాపాతుకి తన దగ్గర ఉన్నటువంటి సైన్యము, బలము, శక్తి చాలా వారిని ఎదుర్కొనే దాని కొరకు. సహజముగా ఇప్పుడు మానవుల యొక్క పద్ధతులు ఏం చేస్తారంటే, మనుషులను, రాజులను, అధికారులు నమ్ముకుంటారు. అంటే నమ్ముకోకూడదు అంటారేమో అంటే కొన్ని పరిస్థితుల సందర్భాలను బట్టి దేవుడే చెబుతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రాధాన్యం దేవుడే చెబుతాడు. అంటే వాళ్ళు నమ్ముకోవద్దని కాదు, నమ్ముకోవద్దు అంటే దానికంటే కూడా ఎక్కువగా, మరి ముఖ్యంగా ఎవరిని మనము నమ్ముకోవాలి అంటే చెప్పాలా, దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. చూడండి 118వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుడు ఏంటంట మేలు. గమనించాలి, రాజును నమ్ముకున్నట కంటే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అనే మాటలు. ఇప్పుడు వాస్తవంగా యెహోషాపాతు అయిన రాజు తన మీదకి వచ్చినటువంటి ఆ నాలుగు గుంపులు వారిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము, బలము ఆయన దగ్గర లేదు. కాబట్టి పక్కనున్నటువంటి వారి యొక్క సహాయాన్ని తీసుకున్నవాడు కాదు. ఈయన ఎవరిని నమ్ముకున్నాడు, ఎవరిపైన ఆధారపడ్డాడు, ఎవరిని నేను ఆశ్రయించినాడంటే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను ఈయన ఏం చేసినాడంట, ఆశ్రయించినట్లు బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను ఆశ్రయించుట వలన దేవుడు వారిని ధైర్యపరిచినాడు. ఓ యెహోషాపాతు, నీవు నీ జనులు మీరు భయపడవద్దు, మీరు దిగులు పడవద్దు, మీరు నిరాశ చెందవద్దు, నేను మీతో కూడా ఉన్నాను, మీతో పని లేదు, నేనే వారితో ఏం చేస్తున్నాడు దేవుడు, యుద్ధం చేస్తున్నాడు దేవుడు. బైబిల్లో రాబడిన మాట మనం చూస్తాం. అప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, మీతో కూడానున్న యెహోవా. ఇప్పుడు వారితో ఎవరు ఉన్నారంట చెప్పాలి, ఎవరున్నారంటే వారితో యెహోవా. అంటే మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు ఏం చేస్తున్నారు ఆయన, మీరు చూస్తారు. అంటే నేను మీతో పాటు ఉన్నా కాబట్టి నేను మీకు దయచేసే రక్షణ నాకు అర్థం ఏంటి, విడుదల, శిక్ష నుండి తప్పించబడుట అని అర్థం. కాబట్టి మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు ఏం చేస్తారు, మీరు చూస్తారు అందులో సందేహం లేదు. చూడండి తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది మనం చూస్తే, ఈ 4 గుంపులు వారి మీదకి దేవుడే మాటుగాండ్రు పెట్టినట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది. వాళ్ళు ఏం చేసుకున్నారంటే దేవుని బిడ్డలారా చెప్పాలా, వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే యుద్ధం చేసుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు. దేవుడు ఆ శత్రువులను అట్లా చల్లా చెదురుగా చేసినట్లు బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ మాట చదువుతాం. చూడండి 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును
స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టిను గనుక చదువు వారు హద్దులైరి. చదువు వారి మీద పడి కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు ఏం చేసుకున్నారంట? చంపుకొనుటకు మొదలుపెట్టింది. అంటే ఎవరైతే యెహోషాపాతు రాజ్యం మీదకి యుద్ధం కొరకు వచ్చినారో, దండెత్తి వచ్చినారో, ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలని ప్రియమైన వాళ్ళరా వారు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని కనులారా వర్ణిస్తున్నారు. చూడండి, దేవుడు ఏం చేసినాడంటే, అంటే ఎప్పుడైతే వీళ్ళు దేవుని మాట విని దేవునికి లోబడి దేవుణ్ణి స్తుతించటము, పాటలు పాడటము వాళ్ళు ప్రారంభించినారు, అప్పుడు దేవుడు తన కార్యాన్ని ఏం చేశాడు? వారి మధ్య జరిగించినారు. అంటే వారిలో వారే ఒకరినొకరు ఏం చేసుకున్నారంట? చంపుకున్నట్లు బైబిల్ సెలవిచ్చేవారు. కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీతో కూడా ఉన్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు కాదు. మీరు గమనించాలి. ఇప్పుడు యెహోవా దయచేయ రక్షణను మీరు చూడాలి అంటే ప్రభు కూడా కోరుతూ ఉన్నారు. మనము ప్రభువా దయచేయ రక్షణ అన్నది మాత్రాన ప్రభు రక్షణ దయచేస్తాడా? దయచేస్తాడు దేవుడు? దయచేయడు. గమనించాలి ప్రియమైన వారు. కాబట్టి దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఆయన రక్షణ దయచేయాలి అంటే, ఆ రక్షణ నువ్వు చూడాలి అంటే ఈ లోకములో ప్రభు కోరిన రీతిలో మనం జీవించాలి. ప్రభు కోరిన రీతిలో మనం జీవించడం. ఇప్పుడు యోధావారు చేసిన పని అదే. వాళ్ళందరూ కూడా దేవుని మాటకి విధేయత చూపారు, దేవుని మాట విన్నారు, వాళ్ళందరూ ప్రభువును స్తుతించారు, దేవుని ఘనపరిచారు. ప్రభువా నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు, ప్రభువా నీవే మాకు సహాయం చేయని దేవుడవు అని వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగినప్పుడు ప్రియమైన ప్రభు బిడ్డలను దేవుడు అద్భుతంగా వారి పట్ల గొప్ప కార్యం చేసి వారిని వారే చంపుకున్నట్లు బైబిల్ సెలవించామాట. దేవుడు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆయనే యెహోవా. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే గొప్ప దేవుడు. కాబట్టి రాత్రి ఆ యొక్క రక్షణను ప్రియమైన దేవుని బిడ్డ యెహోవా రక్షణను మీరు చూడాలి అంటే ఈ లోకంలో ప్రభు మీరు ఎలా జీవించాలని ప్రభు కోరుతున్నాడో 5 సంగతులు మన బైబిల్లో చూద్దాం. ఎలా నీవు ప్రభు రక్షణను చూడాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో, ఆ రక్షణను చూడాలి అంటే ప్రభు ఏం కోరుతూ ఉన్నాడో దాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దయచే రక్షణని మీరు చూస్తారు, అందులో సందేహం లేదు. చూద్దాం మొదటి మాట చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దయచే రక్షణ మీరు చూడాలి అంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. 13వ వచనం చదవండి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. గమనించాలి. అందుకు మోషే భయపడుకుడి అనగా అర్థం ఏంటి? ధైర్యముగా ఉండమని ప్రభు చెప్పే మాట. అంటే యెహోవాను బట్టి, దేవుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ధైర్యం తెచ్చుకుంటారో, ఎవరైతే భయపడకుండా ధైర్యముగా ఉంటారో వారు యెహోవా దయచేయ రక్షణను వారు ఏం చేస్తారంట? వారు చూస్తారు. వెనకాల ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలను తరుముతా ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక సైన్యం ఉంది, ఎటు పోని పరిస్థితి. వాళ్ళు ఎంతో భయపడ్డారు. నిరాశలో, నిస్పృహలో, భయములో వారి గుండెలో అలసిపోయేలాగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మోషే వచ్చి వారిని ధైర్యపరిచినాడు. దేవుని బిడ్డలారా, మీరు భయపడవద్దు, మీరు ధైర్యం తెచ్చుకోండి. యెహోవా నేడు మీకు కలగజే రక్షణను మీరు ఊరికే నిలిచి ఉండి చూడుడి అని మోషే
దేవుని బిడ్డలకు తెలియజేసినప్పుడు పిల్లలు గమనించాలి, వాళ్ళందరూ కూడా ఏం తెచ్చుకున్నారంట? ధైర్యం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎవరిని బట్టి వారు ధైర్యము? మోషేను బట్టా, అహరోను బట్టా, ఇశ్రాయేలీని బట్టి అంటే కానీ ఎవరిని బట్టి అంట? దేవాతి దేవుడైన సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టి వాళ్ళు ఏం చేసుకున్నారంటే దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకున్నారు. భయపడక ధైర్యం తెచ్చుకున్న ధైర్యముగా ఉన్నారు. బైబిల్లో రాయబడింది, భయపడుట వలనంట మనుషులకు ఏమొచ్చిందంట? ఏమొచ్చింది మనుషులకు? చెప్పండి, చెప్పాలి. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం అమ్మ చదువుదాం చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. 29:25 భయపడుట వలన మనుషులకు ఏమొచ్చిందంట? ఉరి వచ్చును. భయపడవచ్చు. బైబిల్ సెలవిచ్చామాట. భయపడుట వలన మానవులకు ఏమొచ్చిందంట? మనుషులకు ఏమో ఉరి వచ్చును. చూడండి బైబిల్ సెలవిచ్చే మాట చూడండి. అయితే యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితముగా ఉంటాడు. బా, ఏం మాట అండి ఇది? దేవుని యందు నమ్మికుంచే వ్యక్తి ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడంట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒకనొక సందర్భంలో భయపడినారు. భయపడి మోషే మీద, అహరోను మీద సొరిగినారు. వాళ్ళు కొనిగినారు. అటువంటి సమయంలో మోషే పలికిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా మీరు భయపడొద్దు, మీరు ఊరికి నిలిచి చూడండి, యెహోవా మీకు దయచే రక్షణను మీరు ఊరికి నిలిచి చూడమని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటాం, మన ధైర్యం ఎవరంట? చెప్పాలా? మన దేవుడే మన ధైర్యం. చెప్పాలా? యేసు క్రీస్తు ప్రభువారే మన ధైర్యం. కాబట్టి భయపడక ధైర్యం ఉన్నప్పుడు ప్రియులారా గమనించారా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమైనారంట? ఎర్ర సముద్రంలో, చెప్పాలా, ఎర్ర సముద్రం అందరూ ఏమైనారు? వారు రూలిరి, అందరూ చనిపోయినారంట. ఎర్ర సముద్రము దేవుడు పాయగా చేసిన తర్వాత ప్రజలందరూ దాటి వెళ్ళినారు. ఫరో యొక్క సైన్యము, చెప్పాలా, వారి సైనికులు అందరూ కూడా ఎర్ర సముద్రంలో ఏమైనారు? వాళ్ళు మునిగి చనిపోయారు. కారణం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా దేవుని నమ్మికుంచి భయపడక ధైర్యంగా ఉన్నారు. ఆ దేవుడు మమ్మలను తప్పిస్తాడు, దాటిస్తాడు. కాబట్టి అలాగే జరిగింది. అది ఒక మాట అంటాడు భక్తులు. చూడండి, కీర్తనకారుడు దావీదు 27వ కీర్తన మొదటి 2-3 వచ్చిన చదువుదాం. 27వ కీర్తన 2-3 వచ్చిన. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. చూడండి ఏంటంట? యెహోవా నాకు వెలుగు రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి కూడా నేను భయపడను. ఎవరికి భయపడను? ఎందుకు? నాతో ఉన్నవాడు ఎవరంట? నాతో ఉంది ఎవరు? చెప్పలే, యెహోవా నాతో ఉంది. ఆయనే చెప్పాడు ఏమని? యెహోవా దయచే రక్షణని మీరు చూస్తారు. ప్రభువే చెప్పాడు కాబట్టి నేను భయపడను, నేను ఎవరికి భయపడను. చూడండి, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు. ఏదంట? దావీదు పలికే మాట. దావీదు యొక్క శరీర మాంసము తినవలనని దుష్టులు దావీదు మీదకి వచ్చినారని బైబిల్ సెలవిచ్చారు. అటువంటి సందర్భంలో దేవుని బిడలారా చూడండి, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. వారు త్రొట్టిల్లి ఏమైనారంట? వారే కూలినారు. కానీ దావీదు కూలినాడండి? చెప్పాలి. దావీదుని తరిమినటువంటి సౌలు 13 సంవత్సరాలు తరివాడు. దావీదుని సౌలు ఎన్ని సంవత్సరాలు తరిమింది? 13 సంవత్సరాలు సౌలు దావీదుని తరిమినాడు. దావీదు ప్రియమైన వాళ్ళరా ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో, బాధల్లో, శ్రమల్లో భయపడక ధైర్యముగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే చూడండి, ఆయన చెప్పిన మాట ఏంటంటే 2వ వచ్చిన చివరిలో, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారే ఏమైనారంట? పెట్టింది 3 రాయబడిన మాట. నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు. చూడండి, నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుంది. కాబట్టి మొదటి తలంపు ఏంటంటే దేవుడు రక్షణను దయచేయాలంటే మీరు ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలి? దేవుని మీద చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి.
కదా. ఇశ్రాయేలీయులు ధైర్యం కలిగి ఉన్నారు కాబట్టి ఎవరైతే తరిమినారో ఐగుప్తీయులు వారే ఏమైనారు? ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయిన బయట సెలవిచ్చారు. కాబట్టి దావీదు ధైర్యముగా ఉన్నాడు కాబట్టి ఎవరైతే దావీదు శరీరమును మాంసంలో తినివేయాలని వచ్చినటువంటి వారు, ఎవరైతే దావీదును బాధపెట్టి వచ్చిన వారే రొట్టెలు కూలిరి అని బైబిల్ సెలవిచ్చారు. కాబట్టి దేవుడు దయచే రక్షణను మనము చూడాలి. లేకపోతే మీరు చూడాలి అంటే ఒకటి మనం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. భయపడవలసిన ధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. మనము కూడా దేవుడు దయచే రక్షణను ఊరికి నిలిచి చూస్తాం. ఇది మొదటి మాటగా మనం చూడవచ్చు. చెప్పండి, ఒకటి దేవుడు దయచే రక్షణ చూడాలంటే ఏం చేయాలంట? ధైర్యంగా ఉండాలి. ఎవరైనా సరే ఆయన రక్షణ దయచేయాలంటే మనం ధైర్యంగా ఉండాలి. ఇది మొదటి తరంలో మనం చూస్తాం. ఇంకా రెండవదిగా చూద్దాం. రెండవదిగా దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం రెండవదిగా ఆయన దయచే రక్షణ మనం చూడాలి అంటే ఏం కలిగి ఉండాలి? కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 13:5 నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై. చాలు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేని కొరకు? దేవుడు దయచేయ రక్షణను చూడాలని. ఏం చూడాలనంట? దేవుడు దయచే రక్షణను చూడాలని. ప్రభువా, నేనైతే నీ కృపయందు అంటే ఎవరి వైపు కాదు, గమనించాలా? ఎవరి వైపు కాదు, పిల్లలు గమనించాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వారు యాత్రా ప్రయాణంలో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు వారిని ఎలా నడిపించాడంటే, ద్వితీయోపదేశకాండం 32:10 ఉంటుంది. ఆయన భీకర ధ్వని గల ఎడారిలో వారిని కనుగొని ఆవరించి కాపాడెను అనే మాట. అంటే ఏం ఆవరించి? ఆయన కృపని దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఆవరించి భీకర ధ్వని గల ఎడారిలో వారిని దేవుడు కనుగొని ఆయన కృపని ఆవరింపజేసి 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఈ 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించడానికి ఆయన ఏమి ఉపయోగించాడు వారి పట్ల? ఆయన యొక్క కృప, దేవుని యొక్క కృప. అందుకే బైబిల్ సెలవిచ్చే మాట 103వ కీర్తన 11లో ఉంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట. గమనించాలా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఏంటి? అంత అధికముగా ఉంది. అందుకే భక్తుడు అన్నాడు. చూడండి, ఆ మాట కోసం చూద్దాం. 5లో నేనైతే నీ కృపయందు నమ్మికుంచున్నాను. చూడండి, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు, నేను ఆయనను. ఇప్పుడేంది? చూడండి, ఒక మాట 32వ కీర్తన 10వ వచనం ఉన్నది. ఇప్పుడు చూడండి, 32వ కీర్తన 10వ వచనం 32:10. చూడండి, ఆ మాట చదువుతాం. చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని. ఇప్పుడు ఆయన కృప ఏం చేస్తా ఉందంట? ఆవరిస్తా ఉంది. అంటే భక్తిహీనులనే వారికి అనేకమైన వేదనలు కలుగుతున్నాయంట. కానీ దేవుని యందు నమ్మికుంచిన వారికి ఏముందంట? ఆయన కృప ఆవరించిన. ఇప్పుడు ఆయన కృప ఆవరించడం ద్వారా మనకేంటి కలిగేది? ప్రభు ఏం చేస్తాడు? బైబిల్ సెలవిచ్చేమాట. నేను ఒక మాట చదువుతాం. చూడండి, 33వ కీర్తన 18వ వచనం చదవండి. 33 వచనం చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. చూడండి, అంటే కొన్నిసార్లు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు ఏం చేసినాడంట? చెప్పాలా? తప్పించగలేదా? తప్పించలేదా దేవుడు? రాయబడిన మాట, నేను చెప్పే మాట కదండి, దేవుడు చెప్పే మాట, బైబిల్ చెప్పే మాట. ఏంటంటే 18లో ఏమని రాయబడింది? వారి ప్రాణమును
మరణము నుండి తప్పించాడు. చూడండి, ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కృపయందు మనము నమ్ముకుంటామో ఆయన మన ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు. మరణం నుండి తప్పించడం మాత్రమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ వచనంలో ఆయన కరువులో వారిని సజీవులుగా కాపాడాడంట. కరువు ఉందా లేదా? ఎప్పుడు సమృద్ధేనంటారా? చెప్పండి, ఎప్పుడు సమృద్ధేనా? కరువు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కరువు ఉందా లేదంటే ఖచ్చితంగా కరువు ఉంటుంది. ప్రియమైన దేవుని గమనించాలి. కాబట్టి రెండవదిగా మనం గమనించాల్సిన మాట ఏంటి అంటే యెహోవా యందు నమ్మికించు వానికి ఏం ఆవరించినట్ట? కృప ఆవరించు. కాబట్టి కృప ద్వారా మనము పొందేది ఏంటంటే దేవుని యొక్క రక్షణను మనము ఊరికే నిలిచి మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పండి, ఒకటి ఏం కలిగి ఉండాలంట? ధైర్యముగా ఉండేవారికి అది రక్షణ దయచేస్తారు. రెండవది రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా యందు నమ్మికించు వారికి ఆయన కృప ఆవరించును. ఆయన కృప ఆవరించడం ద్వారా వారు యెహోవా దయచే రక్షణను ఊరికని నిలుచుండి వారు చూస్తారు. ఇది బైబిల్ సమీక్ష. అంటే మూడవదిగా మనం చూద్దాం. అంటే మూడవదిగా మనం చదివినట్లయితే చూడండి, ఆది కాండము 49వ అధ్యాయము. ఆది కాండం 49వ అధ్యాయము 18 వచ్చిన చదువుతాం. ఆది కాండం 49, 18 వచ్చిన చదువుతాం. యెహోవా నీ రక్షణ కొరకు. ఇప్పుడు చెప్పండి, మూడవదిగా మనం ఏం చేయాలంట? కనిపెట్టుట వలన యెహోవా దయచే రక్షణను మనము చూస్తాం. చెప్పాలా? కనిపెట్టుట వలన. ఎవరి కొరకు కనిపెట్టుట వలన? ఎవరి కొరకంట? చెప్పాలా? చెప్పకుండా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండినటువంటి వారు యెహోవా దయచే రక్షణను వారు చూస్తారు. ఇది బైబిల్ సమీక్ష. అంటే ఆయన రక్షణను మనం చూడాలి అంటే ప్రభు సెలవిచ్చే మాట ఒకటి, మనకు ధైర్యం ఉండాలి. రెండవది చెప్పాలా? రెండవది ఏంటంట? దేవుని కృపయందు మనము నమ్మికుంచాలి. మూడవదిగా మనం ఏంటంటే దేవుని కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. భూమి ఆకాశమైన గతించునేమో కానీ ఆయన మాటల్లో ఒక్కటైన ఏం కదంట? పొల్లు మోడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేనికి? మనము ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పుట్టుకునే దాని కొరకు. అంటే గమనించాలి, అంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము సంపూర్ణంగా మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ప్రభు నెరవేర్చాలి అంటే మూడోదిగా మనము దేవుని కొరకు ఏమై ఉండాలంట? కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దయచే రక్షణను మనం ఏం చేస్తాము? మనం చూస్తాం. ఇంకొక మాట ఉంది చూడండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 123వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. 123వ అధ్యాయం 2వ వచనం చూడండి. దాసుని కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూస్తున్నాడు. చూడండి, అంటే దాసుల కన్నులు ఎవరి వైపు చూస్తాయంటే యజమానుల వైపు కదా. అంటే ఏదైనా ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకోండి, మనకి డబ్బులు ఇవ్వాలా, ఇప్పుడు కూలి ఇవ్వాలి కదా. కూలి ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు మనకెళ్ళి చూస్తారు, మనం వాళ్ళకెళ్ళి చూస్తామా? చెప్పాలి, ఎవరికెళ్ళి చూస్తాం? ఇప్పుడు మనం పనికి వెళ్ళాము కాబట్టి మనకు డబ్బులు ఇవ్వాలి. వాడు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనమే వారి వైపు చూస్తాం. అంటే దాసుల కన్నులు యజమానుల వైపు చూసినట్లు. ఇంకా రాయబడినటువంటి మాట ఏంటి అక్కడ చూడండి. దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును. కదా, కష్టపడి పని చేసి దాసురాలు యజమానురాలు యొక్క చేతికి చూస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ చేతులతో ఎప్పుడెప్పుడు చెప్పాలా? డబ్బులు
లెక్క పెట్టి ఇచ్చిద్దో ఎప్పుడు ఇచ్చిద్దో అని ఎదురు చూస్తూ ఉంటుంది. దేనికి అలా ఎదురు చూసేదంటే నేను కష్టపడి పని చేశాను, తగినటువంటి డబ్బులు ఆమె నాకు ఇచ్చిద్దని చేతులకి చూసిద్దాడు. బైబిల్ రాయబడిన మాట. ఇప్పుడు ప్రభు చెప్పే మాట ఏంటంటే చూడండి, అన్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు. బా, ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను నన్ను మనం కరుణించగలరంటే ఎవరు కూడా కరుణించేవారు లేరు. వీళ్ళ గమనించిన ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే కనికరము కలిగిన దేవుడు, ఆయన మాత్రమే కరుణించగలిగిన దేవుడు. కాబట్టి మనము ఆయన కొరకు, ఆయన తట్టు మనము చూసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన కరుణిస్తాడు. ఇప్పుడు ఆ మాట చదువు కొంచెం. మన దేవుడైన యెహోవా మనల్ని ఏం చేస్తాడంట? కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాడు. చూడండి, ఎప్పటి వరకు ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలని చెప్పండి. ఎప్పటి వరకు కనిపెట్టుకోవాలా? ఎప్పటి వరకు అండి? ఆయన మనలను కరుణించేంత వరకు కూడా యాకోబు చేసినాడు కదా ప్రార్థన. అది కారణం మనం చూస్తాం కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేనేం చేయను, నేను వదలను. అప్పుడు అనుకున్నాడు, అరే నాయన నువ్వు నన్ను విడిచిపెట్టట్లేవు. ఒకసారి మనం అంటారు కదా, అరే నువ్వు నాకే జిడ్డులాగా తగులుకున్నాను, జిడ్డులాగా తగులుకుని వదిలిపెట్టమంటారు. తగులుకుని వదిలిపెట్టా, నేను నిన్ను వదిలిపెట్టను, నేను ఇచ్చిన దాకంటే. అరే కాదయ్యా, లేదు నా కాదు, నువ్వు ఇస్తేనే నేను వదిలిపెడతా, లేదా నేను బానేను. గమనించాలా పిల్లలు, గమనించాలా. దేవుడే ఏం చేసినంట? యాకోబు అంట విడిచిపెట్టలా. నువ్వు నన్ను దీవిస్తాలా, నువ్వు దీవించినని నిన్ను విడవను, నేను విడిచిపెట్టినని గట్టిగా పోరాడితే, పెనుగులాడితే అప్పుడు అన్నాడు, పో నేను దీవించానంట. ఇక నువ్వు నన్ను వదిలిపెట్టవు కాబట్టి నేను ఏం చేస్తా? పో దీవించే పో. అప్పుడు దీవించినాడు. అలాగే ఎంతవరకు మనము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి అంటే ఏదో అప్పుడు ప్రభు మనను కరుణించే వరకు కరుణించేంత వరకు కూడా ప్రభు కొరకు ఏం చేయాలి? మనము కనిపెట్టుకోవాలి. కొన్నిసార్లు ప్రభు కరుణించే విషయంలో ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యం అంటే అప్పుడు వెంట జరగాలని ఏం లేదుగా. అంటే ప్రతిదానికి ఏముంటుంది? సమయం ఉంది కదా. ప్రతిదానికి సమయం ఉంది. దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్టు బలిష్టం చేతి కింద ఎలా ఉండమంటాడు? ఆయన దీన మనసులో ఉండమంటాడు దేవుడు. అంటే హెచ్చిస్తాడు దేవుడు, కరుణిస్తాడు దేవుడు. అయితే ఏం చేయాలా అంటే దేవుడు చూడాలా, ప్రభువు కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కరుణిస్తాడు. కరుణించడం మాత్రమే కాదు, ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18 వచ్చిన చదువుతాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచ్చిన చదువుతాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడంట? మీ యందు ఏం చూపడానికి? ఒకటి మీరు అనొచ్చు, ఆయన దయ చూపడానికి ఆలస్యం చేయడం వెంటనే చేయొచ్చు కదా అనుకుంటాం. అదే దయ చూపడానికి ఆలస్యం చేసేది ఎందుకు? కాబట్టి ఇంకొకసారి ఆ మాట చూద్దాం. యెషయా 30:18. కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన దయ చూపుతాడు. మూడోదిగా ఏం చేసే దేవుడు అంటే ఆయన న్యాయము తీర్చే దేవుడు. బైబిల్లో ఉంది, యాకోబు పత్రిక 4:6లో దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు ఏమిస్తాడు? ఆయన పంపించింది. ఉందా బైబిల్లో మాట? యాకోబు పత్రిక 4:6లో ఉంది. గమనించాలా. యెహోవా ఎటువంటి వాడంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడు? దేవుడు గొప్పను గురించింది. అయితే మనం ఏం చేయాలి దీని కొరకంటే? ఇది ఉచితం. ఇది ప్రభు ఇవ్వాలంటే ఏం చేయాలంటే మనము ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. రాజులు, అధికారులు అందరూ వచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ నుండో వచ్చి యేసు ప్రభు ఎదుట సాగిలపడి మోకరిల్లి సాగిలపడుతూ ఉంటే ఇక ఆయన కొరకు కాకపోతే ఇంకెవరి కొరకు కనిపెట్టుకోండి ఈ లోకం. గమనించాలి. కాబట్టి ఒకటి చూడండి, దేవుడు దయచి రక్షణ చూడాలి అంటే ఏం కలిగి ఉండండి? ఒకటి ధైర్యాన్ని విడవద్దు. రెండవది ఆయన కృపయందు నలుపుంచాలి. మూడవది ఏముంచాలంట చెప్పాలా? దేవుని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు?
ఆయన దయచే రక్షణను మీరు చూస్తారు. ఇది ప్రభు సెలవిచ్చారు. కాబట్టి పిల్లలు గమనించండి, ఆయన కరుణించేవాడు, దయ చూపేవాడు, న్యాయము తీర్చేది. ఇది 3వ మాటని మనం చూస్తాం. రండి 4వ మాట చదువుతాం. 4వదిగా ఆయన రక్షణను మీరు చూడాలి అంటే ఏం కలిగి ఉండాలి? 4వది అంటే 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన 9వ వచనం. అమ్మ చదువు. 85వ కీర్తన 9వ వచనం. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. మీరు గమనించాలి, రాయబడినటువంటి మాట 85:9లో మన దేశములో. ఇప్పుడు లేకపోతే ఈ మన దేశం దగ్గర మన ఇంటిలో, మన పైన అని కూడా మనం పెట్టుకోవచ్చు. మన ఇంటిలో, మన పైన ఆయన మహిమ నివసించున్నట్లు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రాయబడినటువంటి మాట అక్కడ 9లో ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపం ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన రక్షణ దయచేయాలి అంటే 4వది ఏం కలిగి ఉండాలా? చెప్పాలి. ఎక్కడ చెప్పండి అమ్మా, అట్లా చెప్పాలా? ఉంది కదా అక్కడ బైబిల్లో, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. గమనించాలి. అంటే దీన్ని బట్టి ఏం గ్రహించాలా? దేవునికి ఏం కావాలంట తమ్ముడా? భయపడాలి. ఎవరికి భయపడాలా? దేవునికే భయపడాలి. బైబిల్ మనకి నేర్పించే మాటని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడాలి. దేవునికి మనము భయపడినప్పుడు ఆయన దయచేయ రక్షణ మనకి ఎలా ఉంది? సమీపంగా. నీవు దేవుడంటే ఎంత భయభక్తులు కలిగి ఉంటావో అంతగా ఆయన రక్షణ నీకు ఎలా వస్తుంది? సమీపం వస్తుంది. ఒకవేళ నీవు దేవునికి భయపడకుండా జీవించావనుకో, ఇప్పుడు రక్షణ ఏమైందంటే ఎట్లా అయింది చెప్పాలా? ఇట్లా దూరం అయిపోతావు. ఇప్పుడు అదే రక్షణ ఇప్పుడు నీకు సమీపంగా ఇట్లా రావాలి అంటే, నీకు సమీపంగా రావాలంటే నువ్వేం చేయాలా? దేవుడు అంటే నీకేముండాలంట? భయం ఉండాలి. చాలా మందికి ఏముండదండి చెప్పాలి, భక్తి ఉంటుంది కానీ యేసు ప్రభు మాకు బాగా సుప్రచితుడు, మాకు బాగా పరిచయం చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే, ఆయన మా కోసం పుట్టాడు, మేము ఆయన సేవించడానికి పుట్టాడు అని చాలామంది చిన్ననాటి నుంచే మేము దేవుడిని ఎరిగాము. మేము చర్చికి వెళ్తాం, మందిరానికి వెళ్తాం. మా నాయన, మా తాతయ్య మొదటి నుంచి వాళ్ళు ఎల్డర్స్గా ఉన్నారు, సంఘ పెద్దలుగా ఉన్నారు. చర్చిల్లో మాకు ఏమి పర్వాలేదు అనుకుంటారు చాలా మంది. అసలు అదే కాదు, బైబిల్ మనకు నేర్పించే మాట ఏంటంటే, దేవుని యందు నువ్వేం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలా, దేవునికి భయపడాలా. దేవునికి భయపడు వారికే ఆయన రక్షణ ఎలా ఉంది? సమీపం ఉంది. ఆయన రక్షణ యొక్క వలయములో నీవు ఉంటే శత్రువు నీ మీద దాడి చేయలేడు. చేయగలుగుతాడా? చెప్పాలా? చేయగలుగుతాడా? దాడి చేయలేడు. గమనించాలి ఎప్పుడైనా సరే. యేసు క్రీస్తు ప్రభు వారు మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ రక్షణ వలయముగా దేవుడు ఉన్నాడు అంటే, శత్రువైన సాతాను మనల్ని ఏమి కూడా చేయలేడు. గమనించాలి. అసలు చెప్పాలంటే, సింహముల యొక్క బోనులో దానియేలుని పడవేసిన తర్వాత సింహాలు దానియేలుకి ఏ హాని కూడా చేయలేదు. కారణం ఏంటి? దానియేలుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దానియేలుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సింహాలు ఏవి కూడా దానియేలు ఏం చేయలేకపోయినవి చెప్పాలా? అని చేయలే. కారణం ఏంటంటే, దానియేలుతో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. దానియేలుతో దేవుడు ఉన్నాడు కదా. తమ్ముడు మంచి పేరు పెట్టారు అబ్బాయి, డానియేల్ రాజు కదా. డేవిడ్ రాజు, డానియేల్ రాజు, ఇంకొచ్చిందంట సొలొమోన్ రాజు. నేను ఎక్కడ అనుకున్న ఇంటికాడ డానియేల్ రాజు ఒక పేరు ఉంది, ఒక తమ్ముడి పేరు. నాకు తెలిసి ముగ్గురి పేరు రాజులనే పెట్టుంటారు అనుకున్నాను కదా. మంచిది కదా. సామాన్యమైన వ్యక్తులు అవ్వాలంటే
దానియేలు అంటే ఎవరంట? దేవునికి బహుప్రియుడు. దానియేలు దేవునికి బహుప్రియుడు. గమనించాలా? అటువంటి దానియేలు సింహాల బోనులో వేస్తే సింహాలు కూడా దానికి ఏ హాని కలిగించిన కారణం ఏంటంటే దేవుడు దానియేలుతో ఉన్నాడు. అంటే ఆయన రక్షణ దానియేలుతో ఉంది. కారణం ఏంటంటే దానియేలు నేను దేవునికి భయపడు వాడును కనుక అన్నాడు. ఉంది అక్కడ ఆ మాట చూడండి. దానియేలు గ్రంథము ఎక్కడున్న మాట 6వ అధ్యాయం ఉంటుంది చూడండి. దీని గురించి నేను దేవునికి భయపడు వాడు అనే మాట ఉంటుంది. ఒక్క మాట అక్కడ చూడండి. భక్తిగా చూడమాట చూడండి. 23లో చూడండి. 23లో ఉంటుంది చూడండి. రాజు దీని గురించి అది సంతోషపడుతుండే దానియేలు గుహలో నుండి పైకి తీయని అగ్నియగా బంట్రోతులు దానియేలును బయట తీసి అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కాలేదు. దానియేలుకి ఎందుకు కలగల హాని? దానియేలు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలగ. కాబట్టి దేవుని బిడ్డలారా రాయబడినటువంటి మాట ఏంటి అంటే అక్కడ చూడండి. రాయబడినటువంటి మాట ఏంటి అంటే 4వదిగా మనం చూస్తూ ఉంటున్నాము చూడండి. దేవుని యందు చూడండి ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపం. ఇప్పుడు దేవుడు దయచే రక్షణ మీరు చూడాలి, లేకపోతే మనం అందరూ చూడాలి అంటే దేవునికి ఏం కావాలంట? భయపడాలి. బైబిల్ ఒక మాట చదువుతాం చూడండి. 119వ కీర్తన చదువుదాం. 155వ వచనం చదువుతాం. 155వ వచనం చూడండి. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారు. భక్తిహీనుల కంటే రక్షణ ఎలా ఉందంట? దూరముగా ఉంది. కారణం ఏంటి తెలుసా? వారంట దేవుని యొక్క కట్టడలను ఏం చేయట్లేదు, వారు వెదకట్లేదు. బైబిల్ రాయబడిన మాట చూడండి. 155 వచ్చిన భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నారు. నువ్వు ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేకుండా, భక్తి లేకుండా, భయపడకుండా, ఆయన వెదకకుండా జీవిస్తే ఆయన ఎలా ఉంటాడంట? దూరంగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఎవరికి సమీపం ఉంటాడు? ఆయన రక్షణ ఎవరికి దయచేస్తాడంటే దేవునికి భయపడు వారికి ఆయన రక్షణ సమీపం. ఇప్పుడు చెప్పండి 4వదిగా యెహోవా దయచే రక్షణ మీరు చూడాలంటే 4 ఏం కలిగి ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి. ఇంకొక మాట చూద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8 వచ్చిన ఒక మాట ఉంది. ఆ మాట చదువుదాం చూడండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8 వచ్చిన చదువుతాం చూడండి. సైన్యంలో కలిపి యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఇంకొక మాట రాయబడినటువంటి మాట చూడండి. ఇప్పుడు ఆయన రక్షణ మనకి సమీపంగా ఉంటే ప్రభువు సెలవిచ్చే మాట ఇశ్రాయేలు గురించి రాయబడినటువంటి మాట అనే మాట ఏంటంటే చూడండి. సైన్యంలో యెహోవా సెలవిచ్చిన ఏమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకి ఘనత తెచ్చుకునదలిసిన మిమ్మను దోచుకొని అనిజనుల పైన నన్ను పంపి ఉన్నాడు అనే అంటే ఈ మాట ఇశ్రాయేలు ప్రజలు రాయబడినటువంటి మాట. అంటే వారిని అంటే మిమ్మును ముట్టిన వాడు ఎవరు ముట్టినట్లంట? అసలు చెప్పాలంటే దేవుని యొక్క కనుగుడ్డు ముట్టినట్లని బైబిల్ యొక్క అర్థం. కాబట్టి ఎందుకంటే ఆయన రక్షణ వారికి సమీపం. కాబట్టి 4వదిగా దేవునికి భయపడాలి, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన రక్షణ సమీపం ఉంటుంది. సమీపం ప్రభు చెప్పండి. 1 ధైర్యముగా ఉండాలి ప్రభువుని బట్టి. 2వది ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి. 3వది దేవుని కనిపెట్టుకోవాలా. 4వది ఏంటి చెప్పండి? దేవుని యందు. అప్పుడు ఆయన దయచే రక్షణ ఏం చేస్తాం? మనము చూస్తాం. బైబిల్ సెలవిచ్చాము. చివరికి 5వ మాట చదువుతాం. చివరికి 5వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథం 74వ కీర్తన 74వ కీర్తన 12 వచ్చిన కదమ్మా. దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ
చూడండి, ఇప్పుడు ఆయన దయచేయ రక్షణ మీకు కలగాలి, చూడాలి అంటే ఐదోదిగా మనం ఏం కలిగి ఉండాలని బైబిల్ మనకు నేర్పించే మాట అంటే దేవుడును మనము రాజుగా చేసుకోవాలి. చెప్పండి ఏంది? ఇంకోసారి 74 12 వచ్చిన చూడండి. 12లో పురాతన కాలము మొదలుకొని దేవుడు, చూడండి, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయన. ఇప్పుడు ఈ ఆసాపు కీర్తన అంటే దేవుడు ఆ వ్యక్తికి మహారక్షణ కలగజేయాలి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండాలని బయట చదివించమాట. దేవుణ్ణి ఆయన ఏం చేసుకున్నాడు? నా రాజుగా, అంటే నా రాజై ఉన్నాడు, నా రాజై ఉన్నాడు అంటాడు. అంటే దేవుణ్ణి మనం ఏం చేసుకోవాలి? రాజుగా చేసుకోవాలా. వాస్తవంగా నేను మన జీవితంలో దేవుడే మనకి ఎలా ఉండాలంట? రాజుగా ఉండాలా, రాజుగా ఉండాలా. అది ఎదాక చెప్పినట్లు మీరు సొలొమోను రాజు, డానియేలు రాజు, పోతే ఏది డేవిడ్ రాజు, అంటే ఈ ముగ్గురు రాజులు కాదు, మహారాజు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తునే ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఆయన్ని రాజుగా చేసుకోవాలి. అంటే మీరు రాజుగా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే ఆయన మహారక్షణను మీరు ఏం చేస్తారు? చూస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మేమే రాజులు అనుకున్నారు అనుకోండి, చెప్పాలా? ఏముంటుంది? ఏముంటుంది? ఆయనే మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. కాబట్టి ఆసాపు దేవుణ్ణి రాజుగా చేసుకున్నాడు. అందుకే దేవుడు ఆయన మహారక్షణ ఆయనకి కలిగేది. ఇంకొక మాట చదువుదాం చూడండి. 44వ కీర్తన 4వ వచనం చదువుదాం. 44వ కీర్తన 4వ వచనం. దేవా నీవే నా రాజు. చూడండి, దేవా నీవే, ఇక్కడ కోమని రాసిన కీర్తన. దేవా నీవే నా రాజు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు ఆజ్ఞాపించుము. చూడండి 5లో ఉంది, నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ వలన మా విరోధులను మేము ఏం చేస్తాము? అణిచివేయ. అంటే మన విరోధులను మనం అణిచివేయాలి అంటే ఆ రాజుల రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఏం చేసుకోవాలి? రాజుగా చేసుకోవాలి. మనం రాజుగా చేసుకున్నప్పుడు ఆయన మహారక్షణ మనకి అనుగ్రహిస్తాం. బైబిల్ నేర్పించిన మాట అది మనకి. కాబట్టి ప్రియమైన వారు, అందుకే దేవుడు సెలవిచ్చమాట. ఇప్పుడు వాళ్ళు యెహోషాపాతు యోధా రాజ్యాన్ని ఎలాగైతే ఆయన కాపాడుకున్నాడు, ఆ యోధా రాజ్యాన్ని కాపాడుకునే కారణం ఏంటంటే దాదాపు 4 తెగల వారు వారిని ముట్టడించి వారి యొక్క రాజ్యాన్ని వాళ్ళు లోపరుచుకోవటం కొరకు, స్వాధీనపరచుకోవటం కొరకు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళు బలం తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేసినారంటే దేవుని మీదే వారు ఆధారపడ్డారు, దేవుణ్ణే వారు నమ్ముకున్నారు, దేవుని మీదే విశ్వాసం ఉంచినారు. అందుకే దేవుడు అన్నాడు, మీతో కూడనున్న యెహోవా దయచే రక్షణను మీరు చూపించున్నారు. ఇప్పుడు చెప్పండి, ఒకటి రక్షణ దయచేయాలి అంటే ఏం కలిగి ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ప్రభువుని బట్టి ధైర్యం చేసుకోండి. రెండవదిగా ఆయన కృపయందు నమ్మికుంచండి. మూడవదిగా ఆయన కొరకు కనిపెట్టుకోండి. నాలుగవదిగా చెప్పాలి, దేవుని యందు భయభక్తులు. ఐదవది ఏంటి? దేవుణ్ణి రాజుగా చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంట? ఆయన దయచేసి రక్షణ మనం చూస్తాం. అప్పుడు దేవుడే మన పక్ష యుద్ధం చేసే దేవుడే. దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? కత్తి చేతనైనను వీణ చేతనైనను కాక యుద్ధం ఎవరు అంటాడైనా యెహోవాయే. కాబట్టి అట్లా రీతిగా ప్రభు ఆయన దయచే రక్షణను మీరు చూడాలంటే ప్రభు తెలియజేసిన 5 అంతల అనుభవం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు అట్లా ఆ రీతిగా మనం దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి సహాయాన్ని కోరాలి, ఆయనని నమ్ముకుంచాలి, ఆయన బట్టి ధైర్యం కలిగి ఉండాలి. ఆయనే మనకి సహాయం చేసి ఆయన విడిపించి నడిపించి
అట్లా ఆ రీతిగా దేవుడు మరి రక్షణ కొరకు సిద్ధపరచినట్టు కూడా మనం భావిస్తున్నాం. పరిశుద్ధిగా ఏంటంటే జీవాలను నమ్ముకునే ప్రభు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దాసుడు ఆనందరావుని కుమార్తెని వారికి ఇచ్చిన ముగ్గురు కుమారుల్ని కోడల్ని మనల్ని ప్రేమించి కృతజ్ఞత కలిగి ప్రభు ఈ రీతిగా మీ దాసుల్ని సంఘస్థుల్ని పిలిపించుకొని నా ప్రభు ఈ కోరిక కలిగి ఉండటానికి మీరు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి వారి పట్ల మీరు చేసిన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి కుటుంబం పట్ల నా తండ్రి మర్చిపోలేని వారిగా మీ దాసుని పిలిపించుకొని రీతిగా నా ప్రభు మరి కోరికను ఏర్పాటు చేసుకున్నాను. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసురాన్ని ఇంకా సహోదరాన్ని సంఘస్థులను వచ్చి నా ప్రభు పాడే పాటలను వాక్యములను మీ దాసుని మీ పక్షాన్ని నిలబెట్టుకొని మరి మీ రక్షణ గురించి వేరే రీతిగా నా ప్రభు మరి ఉన్నాలో నా తండ్రి అనేకమైన పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడుకుంటూ తండ్రి నూతనమైన మాటలతో మీ దాసుని మీ ఆత్మ ద్వారా నింపి వాడుకొని నా ప్రభా మీ పరిశుద్ధ మాటలు నా తండ్రి నా ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపులాగా నా తండ్రి నూతనంగా మీ దాసు ద్వారా మాట్లాడుకుంటూ వచ్చిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమంతా ఆశీర్వాదకరంగా దేవునికరంగా మహిమకరంగా మెరించి దాసుడి పక్షాన్ని నిలబెట్టుకుని వాడుకొని మీరు మహిమ తెచ్చుకుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని ఆనందరాన్ని జ్ఞాపకం చేసుకో, ఇచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకో, వారి పట్ల మీరు చేసిన మేళ్ళోపకారాలకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడుగా చేయగల ప్రసిద్ధమైన దేవుడుగా నా తండ్రి కుటుంబం పట్ల నా తండ్రి ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ కాపాడుకుంటూ నా తండ్రి నా కష్టములను సుఖములను నిందలను అవమానములను భయములను నా తండ్రి మీ బిడ్డలు మీ పక్షం నిలబడి మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు కష్టకాలంలో మీ పాదాల వద్ద చేరి జ్ఞాపన చేసినప్పుడు గొప్ప కార్యం జరిగించి మీ దాసులను సహోదరులను అందరూ మీ పాదాల వద్ద మొరపెట్టుకున్నప్పుడు గొప్ప నా తన నెమ్మదిని కలగజేసిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా ఈ కోరిక ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం అంతా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి మీరే మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్న స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దాసుని జ్ఞాపం దాసులను జ్ఞాపం చేసుకుని ఇంకా మీ బలమైన నా వస్త్రంతో నా తండ్రి బలపరిచి మీ దాసుని ఇంకా బలంగా వాడుకొని నా ప్రభా అనేక కార్యాలు మీ దాసులు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని దేని మనం ఆలకించి అంగీకరించమని యేసయ్య శక్తి గల పరిశుద్ధ నామాన్ని బట్టి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. రొట్టెలకుండా మనలను కాపాడుటకును తండ్రి మహిమ ఎదుట ఆనందముతో నిద్ర నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు అద్వితీయ దేవునికి ఇప్పుడును ఎల్లవేళలకు మహిమ ఘనత స్తుతి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే నా త్రోవకు దీపం నీవే జీవం నీవే బలము నీవే
ఆధారము నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మనాధారణ నీవే. కీర్తింతును నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను, కృతజ్ఞతతో స్తుతించేదను. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో చూచున్నాడు, పరిశుద్ధుల సమాజములో